మెడికల్ స్టూడెంట్స్ కు చాలా వెరీ వెరీ కీలకమైనది బాడీ. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్ ల్యాబ్. అది వాళ్ళ పరికరం. అది మనకు ఒక మెకానికల్ ఇంజనీర్కు ఇలా మెకానికల్ టూల్స్ పరికరమో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కంప్యూటర్ సైన్స్ చదివే వారికి ఒక కంప్యూటర్ ఎలా పరికరమో, ఇప్పుడు కంప్యూటర్తో యాక్సెస్ లేకుండా కంప్యూటర్ సైన్స్ నేర్పగలమా? అసలు కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ సైన్స్ నేర్పలేము. అలాగే ఒక బాడీ లేకుండా, ఎందుకంటే హ్యూమన్ బాడీ పైన నీవు ప్రయోగాలు చేయలేవు, హ్యూమన్ బాడీ పైన నేర్చుకోలేవు, హ్యూమన్ బాడీ పైన ట్రీట్మెంట్ నేర్చుకోవచ్చు తప్ప యూ కెనాట్ డిసెక్షన్ చేయలేవు కదా. సో అందువల్ల బాడీయే కాదు, మీకు మెడికల్ స్టూడెంట్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటే అందరికీ తెలుసు. వాళ్ళు ఈవెన్ వాళ్ళకి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. లివర్ పట్టుకొని రావటం, వాళ్ళు ఇట్లా లివర్ పట్టుకొని రావాలి. ఫోరెన్సిక్ సైన్స్ చెప్పేట వాళ్ళైతే మేజర్ బోన్ అంటే మన బాడీలోని ఒక పెద్ద బోన్నే వాళ్ళు స్టిక్ లాగా చూపెడతారు, ఇట్లా స్క్రీన్ పైన చూపెట్టడానికి ఆ బోన్ వాడుతుంటారు. సో ఈవెన్ మన పుర్రలు వాడుతుంటారు. సో ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ కదా. సో మీరు ముట్టుకోవాలి వాళ్ళు ఈవెన్ అవయాన్ని. లివర్ అంటే దే షుడ్ ఫిజికల్లీ టచ్ ద లివర్, ఫిజికల్లీ టచ్ ద కిడ్నీ. సో అలా నేర్పుతారు. మనకు చాలా వేరే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ బట్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మీకు మెడికల్ స్టూడెంట్గా చేరితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అదే. కానీ మీకు మన దేశంలో ఆచారాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువ కనుక అంత సులభంగా బాడీని ఇస్తారా అని. సో మన తాత్విక చింతన కూడా చెప్తోంది ఆత్మ శాశ్వతము, దేహం శాశ్వతం కాదు. ఒక దుస్తులు మార్చుకున్నట్లుగానే ఆత్మ ఒక దేహం నుంచి మరో దేహంలోకి ప్రవేశిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు కదా. అయినా కూడా ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు ఉంటాయి. సో అందువల్ల ఆచారాలు, విశ్వాసాలు, నమ్మకాలు లేని హేతువాదులు, నాస్తికులు, వామపక్షవాదులు వీళ్ళు మొదట్లో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పెరిగింది హ్యూమన్ అవేర్నెస్. రక్తదానము అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెరగాలి. అవయవదాన అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెరగాలి. నేను అపీల్ కూడా చేసేది ఏంటంటే ప్రజలందరికీ అవయవదానానికి ముందుకు రండి. ముఖ్యంగా యంగ్ పీపుల్ షుడ్ స్టార్ట్ ట్రెండ్ చేయాలి. థర్డ్ ఇది దేహదానం. ఇది కూడా ఒక వండర్ఫుల్ థింగ్. అందరూ అవయవదానము, రక్తదానము, ఈవెన్ దేహదానం. ఎందుకంటే ఆ వైద్య విద్యార్థులు నేర్చుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. ఆ బిడ్డలకు కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి, సమాజంలో రేపు వాళ్ళు పెద్దవాళ్ళై డాక్టర్లై మళ్ళీ ఎవరు మన మీద ప్రయోగాలు చేస్తారు. అది ఇంకా ప్రమాదకరం కదా. అందువల్ల రక్తదానం, అవయవదానం, దేహదానం వైద్య శాస్త్ర అభివృద్ధికి, వైద్య విద్యకు, వైద్య పరిశోధనకు ఉపయోగపడుతుంది కనుక సమాజం కూడా చైతన్యవంతం కావాలి. నమ్మకాలు, విశ్వాసాలను గౌరవిస్తూనే శాస్త్రీయ పురోగతికి ఉపయోగపడేలా మనము నిర్ణయాలు తీసుకోవాలి.